స్టాఫ్ ఉండబ్బా మెయిన్ ఛానల్ మళ్ళీ ఇస్తానండి. అందరికీ నమస్కారం అండి. మనం ఇక్కడ ఏయూ యూనివర్సిటీలో ఉన్నాము. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అలాగే 7 అసెంబ్లీ సెగ్మెంట్ల తాలూకా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం ఇక్కడ ఉన్నామండి. సో మనకి టోటల్గా జిల్లాలో 1991 పోలింగ్ స్టేషన్ల తాలూకా సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఇక్కడే పెట్టాము. సో ఇక్కడ నుంచి మనకు ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ టైంలో రెస్పెక్టివ్ సెక్టార్ ఆఫీసర్లు అలాగే రూట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పోలింగ్ స్టేషన్ తాలూకా పీఓలు ఏపీఓలు ఓపీఓలు ఎవరైతే టీం ఉందో ఆ టీం వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ పట్టుకొని ఒక్కొక్కరికి 3 బ్యాగులు ఇవ్వడం జరిగింది. ఒక బ్యాగులో స్టాట్యుటరీ నాన్ స్టాట్యుటరీ మెటీరియల్, ఇంకో 2 బ్యాగుల్లో వాళ్ళకి ఈవీఎంస్ ఇవ్వడం జరిగింది. సో ఒక 1 అవర్లో బయలుదేరడం జరుగుతుందండి. సో మీరందరూ గమనిస్తే ఇక్కడ వీళ్ళకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా మనకు కంపార్ట్మెంట్స్ లాగా వేయడం జరిగింది. ఈచ్ కంపార్ట్మెంట్ ఒక సెక్టార్తో సమానం. అక్కడ మనకి ఆ సెక్టార్ కింద ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, ఇటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ కింద బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. సో హార్డ్లీ మీకు 1 అవర్లో వీళ్ళందరూ వెళ్ళి పోలీస్ ఆఫీసర్సు, సెక్టార్ ఆఫీసర్సు, రూట్ ఆఫీసర్సు, అలాగే పోలింగ్ స్టాఫ్, అలాగే ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి ఏదైతే రూట్ ఇచ్చామో ఆ రూట్లో వాళ్ళు ప్రయాణించడం జరుగుతుందండి. అన్ని వెహికల్స్ కూడా జీపీఎస్ కూడా ఫిట్ చేయడం జరిగింది. అండ్ వెహికల్ మూవ్మెంట్ కూడా జీపీఎస్ ద్వారా మొత్తం ట్రాక్ చేయడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనకి పోలింగ్ స్టేషన్లో వెల్ఫేర్ వీళ్ళకి దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి వెల్ఫేర్ కిట్లు కూడా ఇవ్వడం జరిగింది సిబ్బందికి. అలాగే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాము, లంచ్ అరేంజ్ చేశాము, ఈవినింగ్ స్నాక్స్ అలాగే నైట్ ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము. రేపు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ ఓటర్లందరికీ విన్నపం ఏంటంటే రేపు కొద్దిగా ఎండ ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా వీలైతే మీరు క్యాపులు కానీ లేదంటే అంబ్రెల్లాలు కానీ తీసుకొస్తే మంచిది. అలాగే మేము పోలింగ్ స్టేషన్లో కూడా ప్రతి చోట 36x18 సైజులో షామియానాలు, ఎక్కడైతే ఎండ ఎక్కువ ఉందని భావిస్తున్నామో చెట్లు లేవో అక్కడ 72x18 డైమెన్షన్లో షామియానాలు కూడా వేయడం జరిగింది. ప్రతి షామియానాలో కూడా 3 రోస్ ఆఫ్ క్యూ లైన్ పెట్టడం జరుగుతుంది. అలాగే మీకు అక్కడ కుర్చీలు, డ్రింకింగ్ వాటరు, అలాగే మీకు వీల్ చైర్లు, ర్యాంపులు, అలాగే మీకు హెల్ప్ డెస్కులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సో వేడి దృష్ట్యా మేము జిల్లా యంత్రాంగము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అవెవర్ ఎవరన్నా వృద్ధులు, ఎవరన్నా ఇంకా ఏదైనా వికలాంగులు ఉంటే మీరు కావాలంటే దయచేసి కొద్దిగా అర్లీగా రాగలిగితే అక్కడ మీకు సౌకర్యవంతంగా మీకు ఎలక్షన్ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అలాగే ఎవరిని కూడా సెల్ ఫోన్ తేవద్దని మనం చేసుకుంటున్నాం. సెల్ ఫోన్ తెచ్చుకుంటే కూడా ఒకవేళ పొరపాటున స్విచ్ ఆఫ్ చేయాల్సి వస్తే కూడా బయట చిన్న ట్రే పెడుతున్నాం, ఆ ట్రేలో పెట్టడం జరుగుతుంది. కానీ అక్కడ ఎవరు మీకు కాపలా ఉండరు కాబట్టి దయచేసి మళ్ళీ సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు సెల్ ఫోన్ తేవకండి. పోలింగ్ ఏజెంట్స్ సెల్ ఫోన్ తెస్తే అలౌ చేయరు. దయచేసి ఓటర్లు కూడా సెల్ ఫోన్ లేకుండా అవతల సెల్ ఫోన్ బదులు క్యాబులు తెచ్చుకోండి, లేదంటే అంబ్రెల్లాలు తెచ్చుకోండి. ఇతర ఏర్పాట్లు అన్నీ చేసాము. పొరపాటున ఎవరైనా తెచ్చుకుంటే కన్నా బయట పెట్టాం, కానీ ఆ సెల్ ఫోన్లకు మేము పద్ధతి కాదు. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉంది, సెల్ ఫోన్లు తేగండి అని చెప్పి. దయచేసి ప్రజలంతా సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ జిల్లాలో 25 ఏళ్ల లోబడి 2.3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అంటే సుమారుగా 12%. ఆ మోడల్స్ అందరూ కూడా ఫస్ట్ టైం ఓటర్స్. అందరు పెద్ద ఎత్తున అసలు ప్రజాస్వామ్యంలో మీరు ఓటేస్తే ఎట్లా మజా ఉంటుందో, ఎట్లా ఉత్సాహం ఉంటుందో మీరు నిరూపించాలి. కాబట్టి అందరూ కూడా ఒక్కరు కూడా మిస్ కాకుండా ఎటువంటి సమస్య ఉన్నా, వర్షం పడినా, చిన్నపాటి ఎండ ఉన్నా మీ ఉత్సాహాన్ని ఎటువంటి విషయంలో కూడా నీరు గర్చకుండా ప్రజాస్వామ్యానికి మీరందరూ పట్టుకొమ్మలు కాబట్టి దయచేసి మీ ఓటును ప్రతి ఒక్కరు కూడా వినియోగించవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఫోర్కాస్ట్ చూసుకుంటే ఈవినింగ్ రెయిన్ ఉంది, అది కూడా లైట్ టు వెరీ లైట్ రెయిన్ఫాల్ ఉంది విశాఖపట్నం జిల్లాలో. సో షామియానాలకు ఏర్పాటు చేశాము, వెరండాస్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా కుర్చీలు అన్నీ ఉన్నాయి. హౌఎవర్ ఒకవేళ మీరు అటువంటి సిచ్యువేషన్ ఉంటే దయచేసి మీ ఇంట్లో ఒకవేళ గొడుగులు ఉంటే తప్పనిసరిగా తీసుకొని రావాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం.